హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. అసలు ఏమి యాక్టింగ్ రా భయ్య. ఈ యాక్టింగ్ ఏదో మన ఎన్టీఆర్కో అల్లు అర్జున్కో లేకపోతే రామ్ చరణ్కో నేర్పిస్తే వాళ్ళకి ఆస్కార్ అవార్డు వచ్చేది కదా. మనమైతే ఇప్పుడు ఎవరెవరి యాక్టింగ్ ఎలా ఉంది, ఎవరి యాక్టింగ్ అయితే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు పిన్ టు పిన్ అయితే చూద్దాం. అలాగే మీకు ఎవరి యాక్టింగ్ నచ్చిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకు ఎవరి యాక్టింగ్ నచ్చిందో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దాని తర్వాతనే కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. సో ఇంకెవరికి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ నలుగురు యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది. వాళ్ళల్లో ఫస్ట్ తల్లిదండ్రులు, దాని తర్వాత అత్త మామ, దాని తర్వాత అక్క బావ, అలాగే మన మెయిన్ పర్సన్ దయాకర్. అస్సలు మామూలు అంటే మామూలు కాదు. సో అలాగే ఆ పీర్లపల్లి ఏదైతే ఉందో ఆ విలేజ్లో వాళ్ళు ఏమి చెప్తున్నారబ్బా. ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. సో దీని గురించి అయితే మనం డీటెయిల్డ్గా పిన్ టు పిన్ మాట్లాడదాం. ఫస్ట్ తల్లిదండ్రుల యాక్టింగ్ గురించి మాట్లాడితే, తల్లిదండ్రులు అసలు ఏం యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా, ఇప్పుడు సపోజ్ మీ బ్రదర్ చనిపోయాడు, మీ బ్రదర్ చనిపోతే మీ కూతురు గురించి పట్టించుకోవా అనేది ఒక క్వశ్చన్ మన సైడ్ నుంచి. ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నావు, అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది? సో సరే వెళ్ళింది, సో నిన్ను కాదని ఇప్పుడు నువ్వు ఎక్కడ తప్పు చేయనప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అది మినిమం బేసిక్ కామన్ సెన్స్. అక్కడ ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పోయి మాట్లాడడం తెలుసు, అలాగే మధ్యస్థాలు చేసుకోవడం తెలుసు ఫోన్లోనే, కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తెలియదంట. సో ఇదైతే చాలా విడ్డూరంగా ఉంది వినడానికి, మామూలు యాక్టింగ్ కాదు. ఇంకా వాళ్ళ శృతి వాళ్ళ అమ్మగారు అయితే నేనైతే ఏమీ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆమె ఏమీ కూడా మాట్లాడలేదు. ఆమె అడిగింది ఒకటే, ఎవరైతే నా బిడ్డను చంపారో వాళ్ళకి సేమ్ అలాంటి చావే రావాలి, అది న్యాయపూర్వకంగా జరగాలి అని అయితే వచ్చింది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే న్యాయపరంగా జరగాలి అన్నప్పుడు వీళ్ళు ఎక్కడ న్యాయంగా చేశారు? సో న్యాయంగా చేయాలి అంటే పోయి పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రాలేదో అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు వెళ్ళి అడిగావు, న్యాయపూర్వకంగా అడిగావు, గుడ్, అక్కడి వరకు గుడ్. కానీ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో బెదిరించారు. ఇప్పుడు నీ కూతురు ఒక సెలబ్రిటీ అయినప్పుడు నీ వెనక ఎంతమంది వస్తారు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎంతమంది ఫైట్ చేస్తున్నారు శృతి కోసం. బట్ మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అమ్మ నాన్న అలాగే అక్క బావ, సో వీళ్ళే సైలెంట్ అయిపోతే ఇంకెక్కడ ముందుకు కదులుతుంది? సో చూసే జనాభా అంతా ఎరిపప్పల, ఆడియన్స్ అంతా. సో ఆడియన్స్ అంతా అసలు రోజు నిద్ర లేస్తే శృతి శృతి శృతి, అసలు శృతి వీడియో అంటే చూస్తున్నారు ఫస్ట్. సో అలాంటిది ఫస్ట్ వాళ్ళ నాన్న వచ్చి అలా చెప్తుంటే చాలా చాలా విడ్డూరంగా ఉంది, చాలా బాధేసింది కూడా. తర్వాత ఇంకొకటి, 8.5 లక్షకి వీళ్ళు అమ్ముడు పోలేదని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అమ్ముడు పోయారు అన్నారు. మేము ఈ విధంగా 50,000 ఇచ్చాము, ఇంకా 8 లక్షలు ఇవ్వాలి, అది కూడా ఇస్తాము అని వాళ్ళు అన్నారు. సో ఇక్కడ ఇది జరిగిందా అంటే జరిగిందని చెప్తున్నారు అందరూ. సో ఇక్కడ లోకల్ పాలిటిక్స్, లోకల్ పొలిటీషియన్స్, సర్పంచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్స్ సర్పంచ్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా మంతనాలు ఆల్రెడీ జరిగిపోయాయి, మధ్యస్థం ఆల్రెడీ జరిగిపోయిందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో కథం ఇంకా బయట వాళ్ళంతా ఎన్నో బయట శృతి కోసం పోరాడే వాళ్ళంతా శృతికి న్యాయం జరగాలి, జస్టిస్ శృతి అన్న వాళ్ళందరికీ ఇదొక చేదు వార్త అనేది చెప్పాలి. ఇంకా ఇంకొక పాయింట్, ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్ అనేది వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు? అస్సలు లేదు, కాదు, కూడదు అని అన్నాడు. అసలు ప్రెగ్నెంట్ కాకపోతే ఇంత తొందర అయితే పడదు అని అయితే 100% షూర్. ఎందుకంటే చాలామంది వీడియోలో కామెంట్స్ చేశారు, ప్రెగ్నెంట్ అయితే డ్యాన్స్ చేస్తుంటా అలా. కానీ ఖచ్చితంగా శృతి అయితే ప్రెగ్నెంట్ అయితే అయింది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే టిల్ 6 months
అసలు శృతి ఎంత యాక్టివో నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా యాక్టివ్గా పాట పాడుతుంది, యాక్టివ్గా డ్యాన్స్ వేస్తుంది. ఇలాంటి వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు టిల్ 5-6 months వరకు. సో దేర్ ఇస్ నో ఇష్యూ. మీరు అన్నట్టు అసలు ఆ రిపోర్ట్స్ ఏముంటాయో అవి రావాలి కదా, ఇదంటే అవి వాళ్ళు హోల్డ్ చేసేసారు. అత్తమామలు బయట రానివ్వట్లేదు. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళైతే ఆల్రెడీ డెడ్ అయిపోయింది. సో ఈ విధంగా మన అమ్మ నాన్నలైతే యాక్టింగ్ వేసేసారు. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ మన అక్క బావకి వెళ్దాం. అసలు అక్క బావ ఇక్కడ నేను వీళ్ళ అక్క గురించి ఇంకొక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో చేస్తే చాలా లెంతీ అయిపోద్ది, సో వదిలేసింది. సో ఇక్కడ మనం 2 పాయింట్లు మాత్రమే చూడాలి. ఒకటి వచ్చి వాళ్ళ అక్క ఏం చెప్పింది, ఈ విధంగా దయాకర్ ఎవరైతే ఉన్నారో పెళ్ళి కాక ముందే మా ఇంటికి వచ్చి ఇలా నీకు మీ నాన్న ఎంత బంగారం పెట్టాడు, ఆ బంగారం అంతా మీ అక్కకి మీ చెల్లికి ఇచ్చేసేయి అని ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. సో నేను ఇప్పుడు ఈ పరిచయం గురించి ఇంకొక వీడియో చేస్తాను. సో అసలు ఇక్కడ వీళ్ళ హస్తం ఉందా లేదా అనే దాని గురించి చూద్దాం. మళ్ళీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అసలు వీళ్ళ మధ్య ఇంత క్లోజ్ బాండింగ్, అంటే ఇంత క్లోజ్నెస్, అంటే నీకెంత మీ నాన్న బంగారం పెట్టాడు అనే అంత దూరం వచ్చిందంటే వీళ్ళు చాలా రోజుల నుంచి తెలుసని నేను అనుకుంటున్నా. నటిస్తున్నారు అంతే, మాకు అప్పుడే తెలుసు మీ బావగారు అంటే వరుసలు కలిపేశారు వాళ్ళు అప్పుడే. అంటే దీని అర్థం ఇవి కూడా యాక్టింగ్ కింగ్ సూపర్ అనిపించింది. సో ఇంకంతే వాళ్ళ బావ అయితే దీన్ని కప్పిపుచ్చడానికి కవర్ చేయడానికి ఇలా వచ్చాడు అలా పోయాడు. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇద్దరు సింగర్సే, అక్కా చెల్లెలు ఇద్దరు సింగర్సే. కాకపోతే అక్క క్లిక్ అవ్వలేదు, చెల్లెలు క్లిక్ అయిపోయింది. సో ఇంకా అర్థం చేసుకోండి అది. సో ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన 3 ఆస్కార్ అవార్డు నామినేషన్ వెళ్ళేది ఎవరంటే మన అత్త మామ మామూలుగానే మేము 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసాము, 10 లక్షలు పెట్టి పెళ్లి చేసామండి గ్రాండ్గా. బయట కూడా అందరూ 10 లక్షలు పెట్టి అసలు మామూలుగా చేయలేదు, అట్ట చేశారు అని చెప్పుకొచ్చాడు. అసలు ఎందుకు చేసుంటారు? ఇటు పక్క నుంచి 4 తులాల బంగారం ఇస్తా అన్నారు కదా. సో ఆ డబ్బులు మనకు వస్తుంది. సో ఏమవుద్ది, 10 లక్షలు పెట్టి పెళ్లి చేద్దాం. అసలు చేశాడా చేయలేదా? సరే చేస్తే ఆల్బమ్ ఏది, వీడియోస్ ఏది, ఫొటోస్ ఏది, ఆ ఫోటోగ్రాఫర్ అన్న పిలవండి, ఏది ఎక్కడ పిలవట్లేదు. కానీ ఊరోళ్ళందరూ మాత్రం కట్టుకొని అందరూ అబ్బా పెళ్ళి అట్ట చేశారు ఇట్ట చేశారు గ్రాండ్ సూపర్ అక్కడ ఇక్కడ. అసలు పేర్లపల్లిలో అసలు మామూలు యాక్టర్స్ కాదు. మనం ప్రతి ఒక్కరూ శివాన్న వీడియో చూస్తుంటారు, అలాగే మన సంతోష్ అన్న ఆ లైవ్ కవరేజ్ ఏదైతే ఉందో అది కూడా చూస్తుంటారు. ఈవెన్ నేను కూడా చూసా, నేను కూడా ఎదుపప్ప అయినా లాస్ట్కి. అక్కడ కూడా అంతా కొమ్మక్క అయిపోయి ఉన్నారు. అంటే అతన్ని హైడ్ చేయడానికి ఉన్నారనమాట. ఎవరిని? మా దయాకరణ. అంటే ఏం జరగవచ్చు? సో ఊర్లో వాళ్ళందరూ కుమ్మక్కై ఒకటే పదం 10 లక్షలు పెట్టి అట్ట చేశాడు ఇట్ట చేశాడు, లాస్ట్కి ఈ పేరు తెచ్చారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నన్ను అడిగితే వాళ్ళకి వీళ్ళకే కాదండి, పీర్లపల్లి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవార్డులు ఇవ్వచ్చు. అక్కడ ఎవరో ఒక ఆమె పక్కన ఏమంటారు చపాతీ పరోటాలు ఒక చేస్తున్నారన్నమాట. ఆమె అయితే అసలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అసలు పెళ్ళి మామూలుగా చేయలేదు అది ఇది అని కుమ్మేసిందంటే. అంటే వీళ్ళందరూ ఒకటే అనమాట. అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక ఊర్లో అందరూ ఒకేగా ఉంటారు, అంతే కామన్. సో అలా ఇంకా అత్త అయితే మన శివాన్న కాళ్ళు మొక్కపోయింది. అమ్మ నీకు ఇవ్వచ్చమ్మా ఆస్కార్ అవార్డా అనేది నాకు అనిపించింది. సో ఇక్కడ తప్పు చేయని వాళ్ళు ఎందుకు హైడ్ చేస్తున్నారు? నువ్వు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకురాలేదు, రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? అలాగే
అసలు చనిపోయినప్పుడు దించకపోకండ్రా నాయన అని సరే దించారు, కొన ఊపిరితో ఉంది, నువ్వేదో చేసావు, అలాంటప్పుడు ఆ పక్కన ఉంచాలన్నా పడలేదా, సరే 188 కాల్ చేయాలన్నా కాల్ చేయబడలేదా, చెయ్యాలి కదా, చేయదా, అంటే అంత మాత్రం జ్ఞానం లేదా? సరే తీసుకెళ్ళినప్పుడు నీ సైడ్ తప్పు లేనప్పుడు నువ్వు రిపోర్ట్స్ వేర్ ఈజ్ రిపోర్ట్స్ ఏవి, నీ చుట్టూ పోలీసులు ఎందుకు పెట్టుకున్నావు విత్ మిలిటరీ? ఏమైంది అసలు, ఎందుకు ఇంత హైడ్ ఎందుకు? అలాగే ఆ ఊర్లో పెద్ద మనుషులు ఒక స్కెచ్ చేశారు వీళ్ళకి. సో ఆ స్కెచ్ని బట్టి వీళ్ళు ఫాలో అయ్యారు. సో నా పరంగా చూస్తే అత్తకి ఒక ఆస్కార్ అవార్డు కాదు, 2 ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. అది వీళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ ఎలా చేసుకోవాలో మన ఎన్టీఆర్ వీళ్ళు నేర్చుకోవాలి అని అయితే నాకు 100% క్లారిటీ వచ్చింది ఈ వీడియోతో. అంటే అన్న సంతోష్ అన్న, ఆ శివ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి వీడియోస్ వాళ్ళిద్దరూ అంత పాపులర్ ఆడుతుంటే వీళ్ళు మాత్రం అటు ఇటు వీళ్ళైతే ఫోన్లో బాగా మాట్లాడుకోవడం, మనల్ని మెరుగుపాలు చేయడం. మన సంతోష్ అన్నకైతే ఫైనల్గా ఇంటర్వ్యూ వీళ్ళ అత్తమామ అంటే అర్థం చూస్తుంది ఎక్కడ దొరికిపోతామో అని. సో అలా ఉంది పరిస్థితి. సో ఇంకా అత్తమామలకి మామూలుగా కాదు. ఇంకా ఫైనల్గా అయితే మన దయాకర్ గురించి ఏం చెప్పుకోవాలి, ఎంత చెప్పుకోవాలో కూడా నాకైతే తెలియట్లా. ఎందుకంటే ద బెస్ట్ పెర్ఫార్మర్, ద బెస్ట్ అండ్ బెస్ట్ మామూలుగా కాదు. మన శివ నేనైతే నాకు బేసిక్గా అంటే బాగా చేస్తుంది అనమాట ఫస్ట్. కానీ ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే ఒక 2-3 బొంతలు ఉన్నాయట, ఒక ఎర్ర బొంత కూడా ఉందన్నమాట. ఆ బొంత మీద పడుకొని చూస్తున్నాడు. శివ నుండి ఊరికే అంటే ఎలా ఉన్నాడు ఏందని ఊరికే అడిగాడు అనమాట. ఉనికిపోతాడంటే అప్పుడు బిక్కుని చూస్తానంటే నేనెవరు గుర్తురానా అంటే బేసిక్గా ఇది యాక్టింగ్, ప్యూర్లీ యాక్టింగ్ బాగా అర్థమవుతుంది. సో ఇదైతే నాకు అనిపించింది. ఇది మన పెర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఫైనల్గా నన్ను అడిగితే ఆస్కార్ అవార్డు గ్రహీత ఈ ఇష్యూలో అని అడిగితే ఖచ్చితంగా నేనైతే అత్తకైతే ఇస్తాను. అసలు ఏం యాక్టింగ్ బాబు. ఆమె ఇంకొకటి మర్చిపోయా, ఆమె అసలు మాదేమీ లేదండి, ఆమె వాళ్ళ నాన్న వాళ్ళ అక్క ఇల్లే చంపేశారు మాటలు చంపేశారు అని చెప్పడం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ మామూలు యాక్టింగ్ కాదు, యాక్టింగ్ అదరేసారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీళ్ళ యాక్టింగ్కి, ఎవరి యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మనమైతే చెల్లెల గురించి ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి అంటే నాకైతే ఒక డౌట్ ఉంది. సో ఆ డౌట్ అంటే ఆ లవ్ ట్రాక్ ఎలా నడిచింది ఏంది అనేది, సో దీని గురించి అయితే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే శృతికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మన ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారు. కనీసం అసలు ఎలా ట్రాప్, అంత స్ట్రాంగ్ పర్సన్ ఎలా లవ్లో పడింది అనే దాని గురించి మనమైతే ఇంకొక సపరేట్ వీడియో చేద్దాం. ఇది ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోద్ది. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు ఎవరికి ఓటేస్తున్నారు? చాలామంది ఇంకా కూడా ఆత్మహత్య అనుకుంటారు. ఖచ్చితంగా హత్యే, ప్రతి ఒక్కరికి క్లారిటీ హత్యే. ఇది యాక్చువల్గా అక్కడ ఆ సందర్భంలో జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అయింది. అదే హైదరాబాద్కి వెళ్ళాలని, అదే షిఫ్ట్ అవ్వాలని, తను ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వదిలి రావాలని. సో ఇలా మధ్య కొంచెం జరగడంలో పుష్ చేశాడు గోడకి, అంతే. గోడకి పుష్ చేయడం, ఆమెకి తలదెబ్బ తగలడం అక్కడికక్కడ జరిపింది. అది జరిగింది. ఇది ఖచ్చితంగా హత్యే. దీన్ని హైడ్ చేయడానికే వీళ్ళంతా సూపర్ డ్రామాని క్రియేట్ చేశారు. వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఎంతమందికి ఇచ్చినా తప్పులేదు. మొత్తం పేర్లపల్లి ఊర్లో మొత్తానికి కూడా సరే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే నీకు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదివేశారు, మొత్తం అందరూ హైడ్ చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, మధ్యలో పోలీసులు అయితే ఎదవలు చేస్తున్నారు. సో ఇదైతే పోలీసులు తప్పైతే కాదు, వీళ్ళిద్దరు మిస్టేకే. మనం కూడా పోలీసులని అంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇది అన్నాము, సో చేయట్లేదని. సో కాదు, ఖచ్చితంగా వెళ్తే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్.